You should wait until he will fulfill that promise. దేవుడు తన యొక్క వాగ్దానం నెరవేర్చేంత వరకు నీవు ఓపికతో కనిపెట్టవలసి Don't put your time before God's time. దేవుని యొక్క సమయం కంటే ముందు నీ యొక్క సమయాన్ని ఉంచొద్దు. That is what Abraham did. అది ఆ విధంగా అబ్రహాం చేస్తూ వచ్చాడు. That is how Ishmael came into existence. ఆ విధంగా చేశాడు కాబట్టి ఇష్మాయేలు ఈ భూమికి రావడం We should జరిగింది. never lose patience. ఎప్పుడు కూడా ఓర్పుని కోల్పోవద్దు. You wait upon him. దేవుని పైన ఆధారపడు. Once one sister came to us in Delhi. ఒకసారి ఒక సహోదరి ఢిల్లీలో నా దగ్గర రావడం జరిగింది. Uncle, 4 years ago I got a promise. అంకుల్ 4 సంవత్సరాల క్రితం నాకు ఒక వాగ్దానం వచ్చింది. I have been praying for it. నేను దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. Nothing happened to me. ఇప్పటి వరకు ఏమి కూడా వాగ్దానం నెరవేర్చలేదు. So I stopped praying for that. నేను ఆ వాగ్దానం గురించి ప్రార్థన చేయడం నేను మానేశాను. That is very bad. అది చాలా Then we దురదృష్టకరం. counseled her, you should continue to wait upon the Lord. నీవు వాగ్దానం నెరవేర్పు కొరకు వాగ్దానం నెరవేర్చేంత వరకు దేవుని పైన God has ఆధారపడాలి. got his own timetable for you. దేవుడు నీ కొరకే ఒక ప్రత్యేకమైన సమయం ఏర్పాటు చేసినాడు. ఆ టైం వచ్చేంత వరకు you have to wait. ఆ సమయం వచ్చేంత వరకు నీవు దేవుని పైన ఆధారపడాలి.